మీ పిల్లలకి ఫోన్ ఇచ్చిరా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తుండో చూడాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు అన్ని ఫోన్లోనే ఉన్నాయి. వాడు బెట్టింగ్ వేయాలన్నా ఫోనే, ఇంకేం చేయాలన్నా ఫోనే. అందుకే తల్లిదండ్రులు, ఎంతమంది తల్లిదండ్రులు చూస్తారు పిల్లల ఫోన్లు? అసలు పిల్లలకు ఫోన్ల పాస్వర్డ్లే తల్లిదండ్రులకి తెలియదు కదా. ఏముంటాయి ఫోన్లకి, ఏముంటాయి పిల్లల ఫోన్లకి, యవనస్తుల ఫోన్లకి? పాస్వర్డ్లు, పిన్ను, నంబర్. ఆ పిన్ను ఎవరికి తెలియవద్దు? ఎవరికి తెలియవద్దు? అమ్మకి తెలియవద్దు, నాయనకి తెలియవద్దు. ఒకవేళ ఎప్పుడు తెలిసినా పర్లేదు అనుకుంటారో తెలుసా? మా ఊళ్ళకి చదువు రాదు కాబట్టి నా ఫోన్ ఇచ్చినా ఏం కాదు, పిచ్చోళ్ళని చెప్తారు మిమ్మల్ని. అదే చదువు వచ్చిన తల్లిదండ్రులు అనుకోండి, అప్పుడు ఫోన్ ఇవ్వడం చాలా కష్టం. ఇంగ్లీష్ వచ్చిన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, ఫోన్ ఇవ్వడం కష్టం. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్లలో చేసే చాటింగ్లు అట్లుంటాయి. వాళ్ళు ఫోన్లలో వాడే పదాలు అట్లుంటాయి. చదవలేం, వినలేం, చూడలేం. అది ప్రస్తుత యవ్వనస్తుల పరిస్థితి. గమనించాలి. ప్రతి తల్లిదండ్రులు కూడా